వాళ్ళు ఎవరైనా గుర్తున్నారమ్మా? వాళ్ళ పేర్లు ఏమైనా? హరి అండి, జనసేన లీడర్ అంట, పార్టీ లీడర్ అంట. ఎవరంటమ్మా? హరి అండి ఆయన పేరు. ఏమైనా జనసేన పార్టీ లీడర్ అంట, ఇక్కడ యూత్ లీడర్ అని చెప్తున్నారు. ఇబ్బంది కలిగిస్తున్నారు, బాగా క్లోజ్ చేయాలని చెప్తున్నారు. మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఒకవేళ ఖాళీ చేయను అంటే ఏమంటారు? కొడతాము, ఇంకా ఏదైనా చేస్తాము, మీరు వెళ్ళిపోయేదాకా ఊరుకోమని చెప్తున్నారు. మరి కంప్లైంట్ ఏమైనా పెట్టారా? కంప్లైంట్ పెట్టేలోపు వెళ్ళిపోయారండి. 100కి కాల్ చేశాము, వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. నా పేరు అంజలి అండి. మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడే కపిల్ తీర్థంలో షాప్లో చేసుకుంటూ ఉంటున్నాము. ఎవరో మాకు తెలియదు, 10 రోజుల నుంచి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అడిగితే జనసేన పార్టీ నుంచి వచ్చామని చెప్పి, ఆయన పేరు హరి అంట, ఇక్కడ మీరు చేసుకుంటాక లేదు అని చెప్పి షాప్ క్లోజ్ చేయించి పద్దాక మమ్మల్ని బిజినెస్ చేసుకునివ్వట్లేదు. ఏం జరుగుతుందో మాకైతే తెలియట్లేదు. ఇక్కడ మేము బతకడానికి వచ్చామండి. చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు ఆయన. మాట్లాడుతూ మీరు వైసీపీ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అన్నారు. పార్టీలతో ఎటువంటి సంబంధం మాకైతే లేదు. బతకడానికి ఇక్కడ మేము వచ్చినందుకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఆయన మాట్లాడితే జనసేన అంటున్నారు. మాకు ఆ పార్టీతో సంబంధం లేదు. ఏ నాయకులన్నా కొంచెం తెలుసుకొని ఈ విషయాన్ని మాకు సహాయం చేయండి. మాకు ఏ పార్టీలతో అయితే సంబంధం అయితే అస్సలు లేదు. మేము బతుకు తిరగడానికి ఇక్కడ వచ్చాము. నేను ఒక ఆడపిల్లని, ఇక్కడ చాలా కష్టపడుతూ బతుకుతున్నా. గిరిజన సంబంధించిన షాప్ ఇది. ఆ ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ అవి చేసుకుంటూ బతుకుతున్నాను నేను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ. మీరు అందరు దయచేసి నాకు సహాయం చేయండి. పెద్దలందరినీ అదే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. తెరుచున్నాం సార్, కానీ వచ్చి పద్దాక క్లోజ్ చేపిస్తున్నారండి. వచ్చిన వ్యాపారం అనేది జరగనివ్వట్లా. ఇప్పుడు మొత్తం అంతా క్లోజ్ చేసి ఇప్పుడు వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకొని ఏం చేస్తామని, మీరు ఇంకా పెడితే కొడతాము, ఇంకా ఏదైనా చేస్తామని చెప్పి క్లోజ్ చేపించేసి వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ కొంతసేపట్లో వస్తాము, మీరు క్లోజ్ చేయలేదంటే ఏదైనా చేస్తామని చెప్పి భయపెట్టి వెళ్ళిపోయారండి. 10 రోజుల పైన జరుగుతుంది సార్ ఇదంతా. అదంతా మాకు తెలియదు సార్. మాట్లాడితే మీరు గతంలో వైసీపీ పార్టీ అంటున్నారు. పార్టీతో మాకైతే సంబంధం లేదండి. మేము ఇక్కడ ఉంటే బిజినెస్ చేసుకుంటూ ఉంటున్నాం, షాప్లో వ్యాపారం చేసుకుంటాం మేము. అది తప్ప మాకు ఇక్కడ ఏం తెలియదండి. మాది ప్రాపర్ వచ్చిన విజయవాడ, కానీ గత 7 సంవత్సరాల పైన ఇదే తిరుపతిలో మేము ఉంటున్నానండి నేను.